ఈరోజు నీట్ ఆబ్జెక్టివ్లో మనం డైజెషన్ అబ్జర్ప్షన్ బిట్లు కొన్ని చూద్దాం. దాంతోపాటు మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. చూడండి, 1 by 1 చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ది సైట్ ఆఫ్ యాక్షన్ ఆన్ ది గివెన్ సబ్స్ట్రేట్, ద ఎంజైమ్ యాక్టింగ్ అపాన్ ఇట్ అండ్ ద ఎండ్ ప్రొడక్ట్. సో పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఏది పనిచేస్తుంది, దాంతోపాటు దాని ఎండ్ ప్రొడక్ట్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాను. సో సబ్స్ట్రేట్ ఇక్కడ ఏదైతే ఉంది, సో స్మాల్ ఇంటెస్టైన్ ఇచ్చారు, ప్రోటీన్స్ అనే అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయా, స్టమక్ ఫ్యాట్ మిసలీస్ క్రియేట్ అవుతాయా, డియోడినం ట్రైగ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్గా టర్న్ అవుతాయా, స్మాల్ ఇంటెస్టైన్ స్టార్చ్ డైసాక్రైడ్స్ మాల్టేస్ ఇలా కన్వర్ట్ అవుతాయని అడిగారు. సో వీటిల్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఎక్కువ ఉంటుంది. సో వీటిల్లో అంటే సబ్స్ట్రేట్తో పాటు అట్ ద సేమ్ టైం దాని యొక్క ఎండ్ ప్రోడక్ట్ కూడా మ్యాచ్ అయ్యేలా ఉన్నటువంటిది ఈ స్మాల్ ఇంటెస్టైనల్ రీజియన్. సో జనరల్లీ స్మాల్ ఇంటెస్టైనల్ రీజియన్లో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఉంటాయి, ప్యాంక్రియాటిక్ అమైలేస్ అట్ ద సేమ్ టైం ఇంటెస్టైనల్ జ్యూసెస్ కూడా ఉంటాయి. సో ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ని, స్టార్చ్ని, మాల్టోస్ ఇవి ఏవైతున్నాయో వాటన్నిటిని డెక్స్టిన్స్, లిమిట్ డెక్స్టిన్స్గా కన్వర్ట్ చేస్తాం. సో అందుకని చెప్పేసి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. Then when breastfeeding replaced by less nutritive food which is low in proteins and calories, there is no proteins calories ఏవైతున్నా అలాంటి ఫుడ్ని ఒక బేబీకి ప్రొవైడ్ చేస్తారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపేసారు. ద ఇన్ఫాంట్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 1 year కంటే బిలో ఉన్న వాళ్ళకి ఆర్ లైక్ టు సఫర్ ఫ్రమ్ ఏ డిసీజ్తో వాళ్ళు సఫర్ అవుతారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ లేదు, ప్రోటీన్స్ క్యాలరీస్ తక్కువ, ప్రోటీన్స్ దాంతోపాటు క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి 1 year లోపు ఉన్నటువంటి బేబీస్కి ఇలాంటి డిసీజెస్ వస్తాయి అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ రికెట్స్, క్వాషార్క్, పెలాగ్రా, మెరాస్మస్ అనేది కరెక్ట్ ఆన్సర్. మెరాస్మస్ ఏంటంటే మెరాస్మస్ వల్ల మీరు చూసినట్లయితే మెరాస్మస్ మ్యాక్సిమం డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ వల్ల 1 year కంటే బిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. ద సేమ్ టైం ఇది డైట్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మెరాస్మస్. సో డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ వల్ల వచ్చే డిసీజ్, అది కూడా చిన్నపిల్లలు వచ్చేటువంటిది మెరాస్మస్. దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పైర్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఇన్ హ్యూమన్స్ రీచెస్ ద స్టమక్ టోటలీ అన్డైజెస్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో స్టమక్లో అసలు డైజెస్ట్ అవ్వకుండేటువంటి ఏంటి అంటే ఆప్షన్ బి ఫ్యాట్ అండ్ సెల్యులోస్. మనం సెల్యులోజ్ చూడదని చెప్పచ్చు, మన బాడీలో సెల్యులోజ్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ లేదు, సెల్యులేజ్ ఉండాలి, లేదు. ఫ్యాట్ అనేది స్టమక్లో అంత త్వరగా కాదు, ఇంటెస్టైనల్ రీజియన్కి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైలోమైక్రాన్స్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. సో ఈ రెండు ఏవైతున్నాయో మన స్టమక్లో ఉన్నప్పుడు అన్డైజెస్టెడ్ ఫీలింగ్ ఏవైతున్నాయి పర్టికులర్గా ఇవి డైజెస్ట్ కానటువంటివి అంత త్వరగా స్టమక్లో డైజెస్ట్ అవ్వవు. ఇదైతే అసలు డైజెస్ట్ అయ్యే కెపాసిటీ లేదు, ఏది సెల్యులోస్. రిమైనింగ్ స్టార్చ్ అవుతుంది, ఇక్కడ ఫ్యాట్, 2 కాంపోనెంట్స్ కావాలి. స్టార్చ్ ఓకే, బట్ సెల్యులోస్ ఇట్లా ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ వీటన్నిటిలో ఆప్షన్ ప్రిఫర్ చేయాల్సింది ఫ్యాట్ అండ్ సెల్యులోస్ అన్నమాట. క్యారియర్ అయాన్స్ లైక్ సోడియం ఫెసిలిటేట్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లైక్. సో సోడియం దేన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే అమైనో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్. సో అమైనో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ని తీసుకెళ్తుంది. సో అమైనో యాసిడ్స్ గ్లూకోజ్ అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంటెస్టైనల్ లూమెన్ ఉంది, ఇంటెస్టైనల్ లూమెన్లో సోడియం అయాన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ది మ్యూకోజల్. ఆ మ్యూకోజల్ లేయర్ సెల్స్లో కంటే ఇంటెస్టైనల్ లూమెన్లో ఎక్కువ ఉంటుంది. సోడియం వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా సోడియంతో పాటు ఎనర్జీ డిపెండెంట్ కాదు కాబట్టి క్యారియర్ అయాన్గా యొక్క గ్లూకోజ్ని, షుగర్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమైనో యాసిడ్స్ కూడా అక్కడ డైజెస్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా క్యారియర్ అయాన్స్, ఏదైతే సోడియం క్యారియర్ అయాన్గా పనిచేస్తుంది. క్యారియర్ మీడియేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో దానికి సోడియం వెళ్ళిపోతుంది. సో అవేంటి అంటే అమైనో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్. థ్యాంక్ యూ ఫర్